భార్గవాస్త్రాను భారత్ విజయవంతంగా పరీక్షించింది. డ్రోన్ల దండును కట్టడి చేసేలా భార్గవాస్త్ర రూపొందించారు. ప్రత్యర్థి డ్రోన్లను అడ్డుకునేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో భార్గవాస్త్రాను సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించాయి. ఇటీవల పాక్ చేపట్టిన దాడులను తాము రూపొందించిన అక్షతీర్ గగనతల రక్షణ వ్యవస్థ తుత్తునేలు చేసిందని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ట్వీట్ చేసింది. భార్గవాస్త్రాను భారత్ విజయవంతంగా పరీక్షించింది. డ్రోన్ల దండును కట్టడి చేసేలా భార్గవాస్త్ర రూపొందించారు. ప్రత్యర్థి డ్రోన్లను అడ్డుకునేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో భార్గవాస్త్రాను సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించాయి. ఇటీవల పాక్ చేపట్టిన దాడులను తాము రూపొందించిన అక్షతీర్ గగనతల రక్షణ వ్యవస్థ తుత్తునేలు చేసిందని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ట్వీట్ చేసింది. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. రైట్ దుర్గా, మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో భార్గవాస్త్ర అనేటటువంటి ఒక యంత్రాన్ని అయితే తయారు చేయడం జరిగింది. ఇది గగనతలంలో ఉండేటటువంటి డ్రోన్లను అడ్డుకోవడంలో, అలాగే క్షిపణుల్ని నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ స్వదేశీ పరిమాణంతో తయారు చేసినటువంటి మిసైల్స్ బ్రహ్మోస్ కానీ లేదా మరికొన్ని కానీ ఏ విధంగా పాకిస్తాన్ మీద ఆ ప్రయోగించారో అవి ఏ విధంగా పనిచేసి అనేది మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, ఉద్రిక్తుల వాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఏవైతే అస్త్రాలు ఉన్నాయో ఆ డ్రోన్స్ కానీ క్షిపణులు కానీ మిసైల్స్ కానీ వీటన్నింటినీ కూడా ఏదైతే ఒక యంత్రం అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే అడ్డుకోవడం జరిగింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకున్నటువంటి పనితీరు కూడా చాలా చక్కగానే పనిచేసింది. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా కూడా పూర్తిగా ఎల్ఓసి వెంబడి అవే ఒక కాపలాదారునిగా ఒక కాపలా కాసిన పరిస్థితి కనిపించి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం కలిగినటువంటి బెల్ సంబంధించినటువంటి ఆ శాస్త్రవేత్తలంతా కూడా భార్గవాస్త్రాన్ని అయితే తయారు చేశారు. దీనికి సంబంధించినటువంటి భార్గవాస్త్రం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ప్రయోగించిన తర్వాత దాని పనితీరు ఏ విధంగా ఉందనేది కూడా ఈరోజు అయితే పరీక్షించడం జరిగింది. భారతదేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ చాలా ముఖ్యమైనటువంటి డిఫెన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడుతో పాటు ఆ ఏదైతే బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్లో బిఎస్ఎఫ్ జవాన్లు కూడా ఉంటారు. వీరందరికీ కూడా డిఫెన్స్ అనేది చాలా మంచి డిఫెన్స్ అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో డిఫెన్స్కి సంబంధించినటువంటి అస్త్రాలు కూడా అందించడానికి భారత ప్రభుత్వం అయితే అన్ని విధాలు కూడా కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎవరైనా వారిపై కాల్పులు జరిగినా ఏమీ కాకుండా దీనికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు అయితే చాలా వరకు కూడా యంత్రాలు అయితే అమర్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బెల్లకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తల పరిజ్ఞానంతో స్వదేశీ పరిజ్ఞానం కలిగినటువంటి భార్గవాస్త్రాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఈ భార్గవాస్త్రం అయితే ప్రస్తుతం ఈరోజు ప్రయోగించినటువంటి 100% కూడా ఇది సక్సెస్ఫుల్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శత్రువుల గుండెల్లో వెన్నులో వణుకు పుట్టే విధంగా కూడా భార్గవాస్త్రం అయితే పనిచేయనుంది. ఎవరైనా భారత వైపు చూపు తిప్పి చూడాలంటేనే పూర్తిగా వారంతా కూడా చిత్త అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కొత్త యంత్రాలు ఏవైతే ఉన్నాయో యంత్రాలు కనిపెట్టడంలో భారతదేశం అయితే ముందుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బ్రహ్మోస్ మిసైల్ అనేది ఏదైతే ఉందో దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా ఛేదించగలిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి అస్త్రాలన్నీ కూడా భారత్ అయితే తయారు చేస్తుంది. దీనికి ఆ పురాణంలో ఉండేటటువంటి ఆ పుణ్య పురుషుల పేర్లు కూడా చెప్పిన పరిస్థితి ముఖ్యంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే భార్గవ రాముడు కానీ బ్రహ్మోస్కు సంబంధించినటువంటి ఆ బ్రహ్మ పేరును కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఇలాగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాచీన గాథలు ఏవైతే ఉన్నాయో గాథలకు సంబంధించినటువంటి అనుగుణంగా కూడా అప్పుడు వాడినటువంటి అప్పట్లో మహర్షులు కానీ ఋషులు కానీ లేదా అప్పట్లో ఉండేవారు కూడా వాడినటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అస్త్రాల పేర్లు కూడా వీటికి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈరోజు పరీక్షించినటువంటి భార్గవాస్త్రం కూడా 100% కూడా సక్సెస్ రేట్ అయితే సాధించింది. త్వరలోనే ఎవరైనా సరే భారత్ పైకి వస్తే వారిపైన వీటినన్నింటి కూడా ఉపయోగించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దుర్గా, థ్యాంక్ యూ చంద్రశేఖర్.